హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఎన్నో పోషకాల విలువలు కలిగిన రాగి సెర్లాక్ ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రాగిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల వెయిట్ గెయిన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. సో తప్పకుండా మీ పిల్లలకి ఈ రాగి సెర్లాక్ అనేది పెట్టండి. దీనికోసం ఒక గిన్నెలో హాఫ్ వరకు రాగులు తీసుకున్నానండి. ఈ రాగులు వచ్చేసి నేను నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టేసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ కప్ రాగులకి హాఫ్ కప్ మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు పిల్లల బోన్ స్ట్రెంత్కి బాగా హెల్ప్ అవుతుంది. సో మినపప్పు కూడా తప్పకుండా యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని బాదం పప్పులు అలాగే ఒక ఇలాచీ తీసుకున్నానండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగుల్ని వేయించుకుందామండి. ఈ రాగులు వచ్చేసి 5-6 నిమిషాలు వేయించుకుంటే మనకి చక్కగా వేగుతాయండి. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దగ్గరుండి ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా ఒక 5-6 నిమిషాలు వేయించుకున్నాక కొద్దిగా కలర్ అనేవి చేంజ్ అవుతాయండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం మినపప్పును కూడా వేయించుకుందామండి. మినపప్పును కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఈ మినపప్పు వేయడం వల్ల పిల్లల బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. రాగి అండ్ మినపప్పు కాంబినేషన్లో సెర్లాక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇలా కొద్దిగా ఎర్రగా అయినప్పుడు మంటని ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం బాదం పప్పులు కూడా దూరగా వేయించుకుందాం. ఇప్పుడు వేగిన బాదం పప్పులు కూడా గిన్నెలోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నిటిని చల్లారనిద్దాం. ఇప్పుడు రాగులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక ఫైన్ పౌడర్గా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు రాగులు మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మినపప్పు అలాగే బాదం పప్పులు కూడా వేసుకొని అన్నీ ఒకే దగ్గర మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పలుకులు లేకుండా ఇలా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారిద్దాం. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రాగి సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి సెర్లాక్ తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. మనకి ఎక్కడ ఉండలు ఉండకూడదండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. వాటర్ కొద్దిగా వేడైన తర్వాత మనం కలుపుకున్న పౌడర్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇది ఉడకడానికి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. సో నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం, లేదంటే అడుగు అంటేస్తుంది. కావాలంటే ఇక్కడ కొద్దిగా బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసి చల్లారనిచ్చుకుందాం. అంతేనండి, పిల్లల వెయిట్ గెయిన్ పెంచే రాగి సెర్లాక్ ప్రిపేర్ అయిపోయింది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టండి. ఇష్టంగా తింటారు, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.